హే వ్యూవర్స్, మేము భీమవరం వచ్చామని తమ్ముడు నాటుకోడి తీసుకొచ్చాడు. ఇంకా అమ్మ నాటుకోడి కర్రీ వండితే మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసి దానిలో మంచిగా క్లీన్ చేసిన ఈ నాటుకోడి చికెన్ వేసేసింది. బాగా మిక్స్ చేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకుని దానిలో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి దీనిలో వాటర్ పోసి ఆ మసాలా అంతా బాగా కలిసేలా కలిపి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించింది. ఇలా 7 విజిల్స్ వేయించింది. దానివల్ల ఆ నాటుకోడి ముక్క గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్కర్ క్యాప్ తీసి దానిలో టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసింది. సాల్ట్ ముందే వేసేస్తే ముక్క బీసుపై గట్టిగా ఉంటుందని. ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలా ఇంకొక 15 మినిట్స్ ఉడికించింది. ఫైనల్లీ అద్దరిపోయే నాటుకోడి కూర విత్ దిస్ కుక్కర్ బిర్యానీ. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ కుక్కర్ బిర్యానీ రెసిపీ అయితే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. నాటుకోడి కర్రీ టేస్ట్ కి మాత్రం మమ్మీకి 100/100 మార్క్స్. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.